ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లగ్జరీ కారు ప్రమాదం మలుపులు తిరుగుతోంది. మొన్నటి వరకు డ్రైవర్ ఎవరన్న దానిపై పలు ఊహాగానాలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు అసలు నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడం కీలక టర్న్ తీసుకుంది. టొబాకో పారిశ్రామికవేత్త కుమారుడు ర్యాష్ డ్రైవ్ చేస్తూ 10 మందిని హాస్పిటల్ పాలు చేశాడు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ప్రధాన నిందితుడిని అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యూపీలోని కాన్పూర్ లో ఈ ఘోర ఘటన జరిగింది. విఐపి రోడ్ లో ఈ నెల 8న మధ్యాహ్నం అతివేగంతో వస్తున్న లంబోర్గిని కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పాదచారులు వాహనాల పైనుంచి దూసుకువెళ్లింది. పాదచారులను ఢీకొట్టక ముందు ఓ ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది హాస్పిటల్ పాలయ్యారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఉన్నారు. ఒకరిద్దరు చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన కారును నడిపింది శివం మిశ్రానే అని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు బుధవారం ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాదానికి కారణమైన లంబోర్గిని కారును నడిపింది శివం కాదని తానేనంటూ మోహన్ అనే వ్యక్తి కాన్పూర్ కోర్టులో లొంగిపోవడానికి వచ్చాడు. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు శివం మూర్ఛపోయాడని, అతడిని ఒక చేత్తో పట్టుకొని కారు నడిపాడని వెల్లడించాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో లాకింగ్ సిస్టమ్ వల్ల బయటకు రాలేకపోయారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. శివంను డ్రైవర్ సీట్ లోకి మార్చి తాను మరొక సీట్ లోకి వెళ్లినట్టుగా కట్టుకథ అల్లాడు. అయితే ప్రమాదం సమయంలో కారు నడిపింది శివం మిశ్రానే అని పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత శివం మిశ్రాను డ్రైవర్ సీట్ నుండి బయటకు తీసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసుల తరపున న్యాయవాది కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. పోలీసుల వాదనలు విన్న కోర్టు మోహన్ అనే వ్యక్తిని లొంగిపోవడాన్ని నిరాకరించింది. కేసులో లోతైన దర్యాప్తు జరిపి రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో తప్పని పరిస్థితిలో వ్యాపారవేత్త కుమారుడిని అరెస్టు చేసి కోర్టు ముందుంచారు. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. రిచ్ పీపుల్ వారి పిల్లలు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ జనాన్ని చంపేస్తున్నారు. పలు చోట్ల క్షతగాత్రులుగా మారుస్తున్నారు. ముంబైలో కూడా ఈ తరహా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి బిగ్ షాట్ కొడుకు కావడంతో కేసు మలుపులు తిరిగింది. మీడియాలో న్యూస్ రావడంతో పోలీసులు అసలు నిందితుడిని పట్టుకున్నారు. ఇప్పుడు కూడా కాన్పూర్ కేసులో టొబాకో కంపెనీ ఓనర్ కుమారుడు ప్రమాదానికి కారణమయ్యాడు. దీంతో కేసు నుండి అసలు నిందితుడిని తప్పించి మరొకరిని చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చివరాఖరకు అసలు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.